దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యమయమైంది. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంతో గాలి నాణ్యత పాతాళానికి పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 370 మార్కును దాటి తీవ్రమైన కేటగిరీలోకి చేరింది. కాలుష్య తీవ్రతతో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీలో గాలి పీల్చడం అంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని తెలిపింది చికాగో యూనివర్సిటీ. కాలుష్యం కాటుకు ఢిల్లీ ప్రజల ఆయుష్ ఏకంగా 8 ఏళ్ల దాకా తగ్గుతోందని వెల్లడించింది. ఢిల్లీ గాలితో లంగ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇటు గ్యాస్ ఛాంబర్లా మారిన నగరంలో కాలుష్య కట్టడికి చర్యలు ప్రారంభించింది ఆప్ సర్కార్. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలలన్నింటినీ మూసివేసింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో భవన నిర్మాణ కూల్చివేత పనులను నిలిపివేసింది. రోడ్లపైకి BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాల అనుమతిని నిరాకరించింది. ఢిల్లీలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వ కార్యాలయాల పనివేళ్లలో మార్పులు చేసింది అతిసి ప్రభుత్వం. MCD పరిధిలోని ఆఫీసులు ఉదయం 8:30 నుండి 5 గంటల వరకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు పనిచేయాలని తెలిపింది. ఇక ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేయాలని ఆదేశించింది.